ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఏ నోట విన్నా మోడీ మాటే, దేశంలో ఎక్కడ వెళ్ళినా ఏ నోట విన్నా ప్రధాని మోడీ మాటే వినిపిస్తుందని బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. దేశం మొత్తంలో ఎవరిని కదిలించినా మోడీకే ఓటు వేస్తామంటున్నారని, కాంగ్రెస్ హయాంలో అవినీతి ఏరులై పారిందని స్వయంగా స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ ఒప్పుకున్న మాట వాస్తవం కాదా అని ఆమె ప్రశ్నించారు. యావత్ భారతదేశం మొత్తం మోడీ గారి హవా నడుస్తుండడంతో ఎక్కడికెళ్ళినా కూడా ఏ లోక్సభ స్థానంలోకి వెళ్ళినా ఓటు ఎవరికి వేస్తున్నారు అంటే పువ్వు గుర్తు కోటేస్తున్నాం అంటున్నారు ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు ఊళ్ళకు ఏమొస్తాయి అంటే రాజీవ్ గాంధీ గారు గతంలో చెప్పిండ్రు కదా, రాజీవ్ గాంధీ గారే చెప్పారు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, చేతిలో ఒక ఐస్ ముక్క పెడితే కిందికి పోయే వరకు గ్రామాలకు పోయే వరకు ఆ ఐస్ ముక్క కరిగి ఒక నీటి చుక్క కూడా వస్తలేదు గ్రామాలలో ప్రజలకు అని. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు చూసిండ్రు, ఎక్స్పీరియన్స్ అయినరు. ఈ గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామంలో రోడ్లు వేసినా, ఆ గ్రామంలో ఐమాస్ లైట్లు పెట్టినా, ఆ గ్రామంలో రేషన్ బియ్యం ఇచ్చినా, ఆ గ్రామంలో గ్రామ పంచాయతీలు నడిచినా, ఆ గ్రామాలలో ఉన్నటువంటి ఇళ్లల్లో మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా, ఇళ్లలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ ఆత్మగౌరవం కాపాడడానికి టాయిలెట్లు కట్టినా, ఊళ్ళల్లో శ్మశాన వాటికలు కట్టినా, తెలంగాణ లాంటి రాష్ట్రంలో అయితే అదనంగా రైతు వేదికలు కట్టినా, హరితహారం చెట్లు పెట్టిన చెట్లకు రోజు నీళ్లు పోసేటందుకు పైసలు ఇచ్చినా కూడా ఇవాళ ప్రతి గ్రామంలో ముద్రా లోన్లతో సైతం డబ్బులు అభివృద్ధికి ఖర్చు అయినాయి అంటే అది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పైసలు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక గౌరవాన్ని పెంచుకొని ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నటువంటి ఒక నాయకురాల్ని పట్టుకొని మహిళనే గౌరవం లేదు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్ననాడు జెడ్పీటీసీగా కూడా గెలవని రేవంత్ రెడ్డి గారు, ఆమె దయాదాక్షిణ్యాలతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఎదిగినటువంటి ఇప్పటి అభ్యర్థి వంశీచంద్ గారు ఇష్టం వచ్చినటువంటి మాటలు, అవాకులు చెవాకులు, ప్రేలాపనలు, సంస్కారహీనులుగా మారి మాట్లాడుతున్నారు. ఒక వారం 10 రోజుల నుంచి చూస్తున్నాం మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రసంగాలన్నీ వింటున్నాం. పరాకాష్ట ఏంటంటే దొరసాని అని కూడా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టినటువంటి డీకే అరుణ గారు దొరసాని అయితే, మరి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా దొర అని పిలవాలా చెప్పండి? మీరు కూడా అదే రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినారు, మీరు కూడా అదే పాలమూరులో పుట్టినారు. రేవంత్ రెడ్డి గారిని కూడా దొర అని పిలవాలా? గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్కరే దొర అనుకున్నాం మేము, కానీ ఇలా మనకు చిన్న దొర తయారైండు అనేటువంటిది ఆయన మాటల వల్ల, ఆయన చేస్తున్నటువంటి పనుల వల్ల చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మతాల పార్టీ, భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ, భారతీయ జనతా పార్టీ ముస్లింలకు అన్యాయం చేస్తుంది, ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక 3-4 రోజులు వస్తే అది అందుకున్నారు ఒకటి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మహబూబ్ నగర్ స్వరూపం మీద కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీద కానీ అవగాహన లేదు. మతహింస బిల్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ 2011లో. సోనియా గాంధీ గారు మతహింస బిల్లును భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసింది. ఆ రోజు ఆమె చట్టం చేయడానికి ప్రయత్నిస్తే ఆ బిల్లు పాస్ కాకుండా అడ్డం పడ్డది భారతీయ జనతా పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీసీలకు అన్యాయం చేసి బీసీలలో ఉన్నటువంటి 5% రిజర్వేషన్ను తీసి ముస్లింలకు ఇచ్చిండు. ప్రజలకు అన్యాయం చేసి ముస్లిం పతం కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిన్నగాక మొన్న మీ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర్ గారు వారు మాట్లాడిన వీడియో కూడా ఉన్నది, మీరందరూ కూడా చూసే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని చెప్పినాడు స్పష్టంగా. మేం బీజేపీ అంటే హిందువుల పార్టీ అనలే, బీజేపీ పార్టీనే సెక్యులర్ పార్టీ. ముస్లింల హక్కులను మేము కాపాడుతున్నాం. ముస్లిం మహిళల కోసం 3 తలాక్ తెచ్చింది మేము. ముస్లింలు కూడా బాగుపడాలి అని, వాళ్ళకు కూడా అభివృద్ధి జరగాలి అని చెప్పి ఎక్కడైతే ఎంఐఎం లాంటి పార్టీలు అక్కడ అభివృద్ధి జరగకుండా ప్రజలకి
వివేకం లేకుండా ప్రజలకు అవేర్నెస్ లేకుండా చేస్తున్నారో అక్కడ వాళ్ళ పెత్తనం తక్కువ చేసి ప్రతి అభివృద్ధి సంక్షేమ ఫలితాలన్నీ కూడా ప్రజలకు చేరువ కావాలి అని ముస్లింలు కూడా మనుషులే అని భావించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటా ఇవాళ హిందువులు ముస్లింలు అనేటువంటి భేదాన్ని మీరు చూపించుకుంటా, మీకు యాదుకుందో లేదో మీ పక్కన కూర్చున్నటువంటి మీ రైట్ హ్యాండ్ షబ్బీర్ అలీ గారిని పాత బస్తీకి పోతే ఆడ గతంలో పాత బస్తీల తీవ్రవాదులు చనిపోతే తీవ్రవాదుల ర్యాలీల వాళ్ళ అంతిమయాత్రలో పాల్గొంటారు ఆ రోజు షబ్బీర్ అలీ గారు. తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తాము అని చెప్పి కేవలం ముస్లింల ఓట్ల కోసం. తీవ్రవాదులకు ముస్లింలకు ఏం సంబంధం అండి? తీవ్రవాది ముస్లిం అయితే నువ్వు సపోర్ట్ చేస్తావా? అంటే ఓటు బ్యాంకు రాజకీయం చేసింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ చేసిందా లేకపోతే బీజేపీ పార్టీ చేసిందా? వాళ్ళ పార్టీ నాయకులు గతంలో కాసుకృష్ణారెడ్డి గారు పాత బస్తీలకు పోతే మా పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా వచ్చినావని పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండేవారు. అప్పుడు గుద్దుపాలు పట్టుకొని ఎలగొట్టిరు, పారగొట్టిరు. ఓవైసీ కర్రలు పట్టుకొని ఎంటబడ్డాడు పోలీసు వాళ్ళు ఎంపటి. ఈ చరిత్ర ఏం తెలియదు రేవంత్ రెడ్డి గారికి. ఒక్కసారి భగవంతుని దయ వల్ల భారతీయ జనతా పార్టీ మొత్తం కళ్ళమంతా తయారు చేస్తే పండిన వడ్లు వచ్చి ఎవడో ఎత్తుకపోయినట్టు, వెనకడ దొరలు ఎత్తుకపోయినట్టు ఇవాళ తీర ఎన్నికల సమయాల కాలం కలిసి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఆశించిండు, ప్రజలు ఆశీర్వదించిండ్రు, సేవ చేయాలనేటువంటిది మర్చిపోయి ఇక ఆయన మొన్నటి పెద్ద దొర కంటే ఎక్కువ ఆయన చిన్న దొరగా మాట్లాడుతున్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు మీ పార్టీ అభ్యర్థి మహబూబ్ నగర్లో తిరిగి ఓటేయించుకోవడానికి మీ 6 గ్యారంటీలల్లో ఏ గ్యారంటీ అమలు చేసి ప్రజలకు ఇచ్చినారో చెప్పాలి, చెప్పిపోండి ఓట్లకి. అది చేతగాట్లే మీకు. ఆ దేవుని మీద ఒట్టేసి, ఈ దేవుని మీద ఒట్టేసి, ఆ రాముని మీద ఒట్టేసి నువ్వు డిసెంబర్ 9 అంటివి అయిపోయాయి. డిసెంబర్ 9 అయిపోయిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 100 రోజులు అంటివి అయిపోయాయి. 100 రోజులు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ల ముందు మేము ఖచ్చితంగా గ్యారంటీలు అమలు చేస్తాము, అమలు చేసిన దానికి రెఫరెండంగానే ఎన్నికలకు పోతామంటివి అయిపోయాయి. మళ్ళీ ఏమంటున్నావు? కొత్త రాగం ఆగస్టు 15 అంటున్నావు. అంటే ఆగస్టు 15 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అయిపోతాయి. అయిపోతే ఆయనతో జనానికి గుండు గీకొచ్చు. తర్వాత నీకు చేత కాదు, నువ్వు చేయలేవు. రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు అది బంద్ చేసి భారతీయ జనతా పార్టీ మీద, డీకే అరుణ గారి మీద ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. మహిళలకు అకౌంట్లలో 2500 ఎందుకు ఇవ్వలేదో చెప్పడం చేత కానీ రేవంత్ రెడ్డి ఇవాళ డీకే అరుణమ్మ పాలమూరుకి ఏం చేసింది అని మాట్లాడుతున్నాడు. డీకే అరుణమ్మ పాలమూరుకి ఏం చేసింది అని అడగడానికంటే ముందు మీరు ముఖ్యమంత్రిగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి ఎందుకు ఇస్తలేరు సమాధానం చెప్పండి. మహిళల అకౌంట్లో 2500 ఎందుకు ఇస్తలేరు సమాధానం చెప్పండి. ఇవాళ రైతులకు 15000 రైతు భరోసా అందరు రైతులకు ఎందుకు ఇయ్యలేదు సమాధానం చెప్పండి. రైతు కూలీలకు 12000 రూపాయలు ఎందుకు ఇయ్యలేదు సమాధానం చెప్పండి. మీరు ఇలా వడ్లన్నీ కొనుగోలు కేంద్రాలలో కొంటున్నారు కదా, రైతులకు మీరు వడ్లకు కింటంకి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు కదా, ఎందుకు ఇస్తలేరు సమాధానం చెప్పండి. మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని చెప్పారు కదా, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఎందుకు ఇంతవరకు భూమి పూజ చేయలేదు సమాధానం చెప్పండి. గృహజ్యోతి కింద మొత్తం అందరికీ ఇండ్లు ఇస్తాము, 5 లక్షల రూపాయలు ఇస్తాము భూమి జాగున్న వాళ్ళందరికీ అని చెప్పిండ్రు కదా, ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పండి. వీటన్నిటికీ సమాధానం చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలోకి పోవాలా. మీరు నరేంద్ర మోడీ గారిని మాట్లాడడం, మీరు డీకే అరుణమ్మ గారిని మాట్లాడడం మీ స్థాయికి తగ్గ మాటలు కావవి. మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు అంటే రేవంత్ రెడ్డి గారిని చూసి రాహుల్ గాంధీ గారు కూడా నేర్చుకుంటున్నట్టున్నారు. మొన్నేదో ఆప్కి అదాలతో దేంట్లోకి పోయి మాట్లాడి రాగానే రేవంత్ రెడ్డి గారికి ఆయనతో 4 ఆకులు ఎక్కువ తెలుసాను అనుకుంటున్నట్టున్నాడు రాహుల్ గాంధీ గారు కూడా. ఈయన ఇక్కడ అలవిగాని హామీలు పెట్టిండు కదా ఒకటి 6 గ్యారంటీలని. దీన్ని చూసి ఆయనతో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు సంపదనంతా కూడా విభజిస్తారట, ఆస్తులన్నీ కూడా దేశానికి అంకితం చేస్తారట. అంతకంటే ముందు సోనియా గాంధీ గారి ఆస్తి
రేవంత్ రెడ్డి గారి ఆస్తి, వంశీచంద్ గారి ఆస్తి, మా సంతానానికి మేము ఆస్తి ఇయ్యము, దేశానికి ఇస్తామని రాసేయండి ఫస్ట్. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి ప్రతి అభ్యర్థి కూడా వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం ముందు వాళ్ళ ఆస్తులు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఆస్తులంతా దేశానికే అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినారో ఆ ఆస్తులంతా దేశానికే అని చెప్పేసి వీళ్ళు రాసిస్తే ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని. మీరు రాసేయండి మొదలు. అంటే ఎవరి డబ్బు గుంజుకుంటావు నువ్వు? ఎవరి సెన్సెస్ చేస్తావు? ఎవరి ఆదాయం లెక్క చేస్తావు? నీ జై మొదలు. అంటే చాతగాని హామీలు, అబద్ధాల హామీలు, ఇవాళ దేశ సంపద మీద అంటే ఎట్లా గెలవాలనో అర్థం కాని పరిస్థితిలా, ఎట్లా రాజకీయం చేయాలనో అర్థం కాని పరిస్థితిలా ప్రజలు చీత్కరిస్తున్నారు, ప్రజలు తిరస్కరిస్తున్నారు అన్నటువంటి భయంలా మాట్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీది సెక్యులర్ పార్టీ అయితే మీరెందుకు రామజన్మభూమి ప్రారంభోత్సవం నడుపోలే? అంటే ఇవాళ 80% ఉన్నటువంటి హిందువులు మనుషులు కాదా? 80% హిందువుల మనోభావాలు కాదా? మీరు ముస్లింలయ్యే మనోభావాలు అయితే మరి హిందువులయ్యే మనోభావాలు కాదా? గట్లనే ఒక దర్గానో లేకపోతే ఒక మసీదో ఓపెనింగ్ అయితే మీరు పోకుండా ఉందిరా? టోపీలు పెట్టుకొని పోతారు కదా, పోవడం మేము తప్పని అంటలేము. మీరు ఏ మతాన్నైనా ఓట్ల కోసం వాడుకుంటారు, మేము ఏదైనా దేశ ప్రజలు బాగుండాలి అని కోరుకుంటాం. కాబట్టి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి, వంశీచంద్ గారికి ఇద్దరికీ కూడా మేము చెప్తున్నాం, మీ నోరు జాగ్రత్త. అహంకారంతో, దురహంకారంతో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిన ఆయనను తెలంగాణ ప్రజలు సహించలే. తెలంగాణ తెచ్చినందుకు 2 సార్ల అధికారాన్ని ఇచ్చి 3వసారి ఇంట్లో కూర్చోబెట్టారు. మీరు ఇంకా 4 ఆకులు ఎక్కువ చదివినా అని మాట్లాడితే మహబూబ్ నగర్ ప్రజలు కూడా మిమ్మల్ని చీత్కరిస్తారు. మీరు ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, ఏ అవకాశం లేక కొత్త దుకాణం మొదలుపెట్టిరు. ఒకటి, మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి గారి సీఎం సీటు పోతుందట. గట్లుందన్నట్టు కథ. మహబూబ్ నగర్ ఎంపీ పోతే రేవంత్ రెడ్డి గారి సీఎం సీటు పోతుందని ప్రచారం చేస్తున్నారు గ్రౌండ్లా. అంటే నీ సీటు కిందకే నీళ్ళు వచ్చినాయి కదా, అర్థమైంది కదా. నీ సీటుకే గ్యారంటీ లేదు, రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదు. ఇవాళ ఇక 6 గ్యారంటీలకి ఏం గ్యారంటీ ఉన్నది? రేపొద్దున ఆయనతో మహబూబ్ నగర్ సీటు ఓడిపోయినాక వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నట్టే రేవంత్ రెడ్డి గారి సీఎం సీటు పోతే మళ్ళీ కొత్త ఆయన వస్తాడు, ఆ గ్యారంటీలు నేను ఇచ్చినానాయ నాకేం సంబంధం అంటాడు. కాబట్టి మహబూబ్ నగర్ ప్రజలు యాదకుంచుకోవాలి, రేవంత్ రెడ్డి గారి సీటుకే గ్యారంటీ లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఆడికెళ్ళి పైసలు ఈడికి వస్తే ఈడ 6 గ్యారంటీలు అమలైతాయి అన్నదానికి, రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యేదానికి అసలు ఆయనతో గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలను నిండా ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, నిండా ముంచిన నాయకుడు రేవంత్ రెడ్డి, ఆయనతో కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి నాయకుడు వంశీచంద్ రెడ్డి. కాబట్టి తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, మోడీ గారు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నారు. 4 ఎంపీ స్థానాలు ఉంటేనే మనకు 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి కూడా రావాల్సినటువంటి అభివృద్ధి ఫలితాలన్నీ కూడా అందేటట్టు చేసినారు. డైరెక్ట్గా ఎవ్వరు బ్రోకర్లు మధ్యలో పైసలు తినకుండా డైరెక్ట్ మీ అకౌంట్లకే డబ్బులు వస్తున్నాయి. అభివృద్ధి అనేది మీ ఇంటికే వస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించి మరొకసారి మోడీ గారిని ప్రధానిగా చేసుకోవాలంటే మహబూబ్ నగర్లో డీకే అరుణమ్మ గారిని గెలిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.